సో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో 45 degrees కంప్లీట్ అయింది. ఈ టేబుల్లో 45 degrees ఒక కాలం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఎట్ ఎ టైం 60-30 కంప్లీట్ చేద్దాం. సో 60-30 ఇప్పుడు కన్సిడర్ చేసుకున్న మనం 60 and 30. సో 60 degrees and 30 degrees ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో 60 degrees 30 degrees 60 degrees 30 degreesకి మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అంటే తీసుకోవాల్సిన ట్రయాంగిల్ ఏంటంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. కొంచెం పెద్ద డ్రా చేసుకుందాం సో దట్ మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. దిస్ ఈజ్ 60 degrees. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అంతే కదా, 60 60 60 60 ఉంటుంది. సో ఇది 60 degrees 60 degrees. సో ఇక్కడ యాంగిల్స్ అన్ని నేమ్ చేసుకున్నాం, ABC ఒక పార్ట్. నెక్స్ట్ మనం డాటా పార్ట్, ఇది డాటా పార్ట్. సో ఇక్కడ డాటా పార్ట్లో మనం తీసుకున్న ట్రయాంగిల్ ABC, యాంగిల్ A ఈక్వల్స్ టు యాంగిల్ B ఈక్వల్స్ టు, అంటే యాంగిల్ A యాంగిల్ B యాంగిల్ C ఈక్వల్ అని చెప్తున్నాం. అదెంత 60 degrees అని చెప్తున్నాం. నెక్స్ట్ అన్ని యాంగిల్స్ ఈక్వల్ ఉన్నప్పుడు అన్ని సైడ్స్ కూడా ఈక్వల్ ఉంటాయి కదా. AB ఈక్వలేటర్ ట్రయాంగిల్ అంటేనే అది AB ఈక్వల్స్ టు BC ఈక్వల్స్ టు CA. సో మనం ఇక్కడ 2A అని కన్సిడర్ చేస్తున్నాం. సో ప్రతి సైడ్ 2A అని తీసుకుంటున్నాం. ఏ అనే తీసుకోవచ్చు కదా, 2A ఎందుకు తీసుకోవాలన్న డౌట్ మీన్వెల్ అంటే ముందుకు నెక్స్ట్ సొల్యూషన్లో అర్థమైపోతుంది, సాల్వ్ చేసే కొద్ది అర్థమైపోతుంది. సో ఇది 2A, ఇది 2A, రైట్, ఇది 2A. సో ఇప్పుడు మనకు ఇందులో 30 degreesది 60 degreesవి కావాలి, 30 degrees 60 degrees కావాలి. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనం ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తే విత్ యాంగులర్ బైసెక్టర్, ఓకే, ఇది యాంగులర్ బైసెక్టర్ AD అనుకోండి, ఓకే, యాంగులర్ బైసెక్టర్ AD, దిస్ ఈస్ 2A. సో యాంగులర్ బైసెక్టర్ AD ఈ యాంగిల్ బైసెక్ట్ చేస్తే అంటే ఇది 30 degrees, ఇది 30 degrees అయితే చేస్తే, ఓకే, యాంగులర్ బైసెక్టర్ చేసి కట్ చేస్తే ఈ BC అనే సైడ్ కూడా ఈక్వల్గా డివైడ్ అవుతుంది, ఓకే. సో ఇది A ఈక్వల్గా డివైడ్ అవుతుంది, హాఫ్ పార్ట్ 2 parts అవుతుంది, దట్ ఈస్ A అండ్ A. ఇక్కడ 1/2A రాకుండా మనం 2A తీసుకున్నాం, ఓకేనా. సో 1/2 వేస్తే కొంచెం క్యాలిక్యులేషన్ దారుణంగా పోతుంది కాబట్టి ఈజీ క్యాలిక్యులేషన్ కోసం 2A తీసుకున్నాం. సో ఇక్కడ 30 degrees వచ్చింది, 60 degrees వచ్చింది. సో మనకు ఈ ట్రయాంగిల్ని వదిలేసి, సో ఎక్స్క్లూడ్ చేయండి, ADC ఎక్స్క్లూడ్ చేసి జస్ట్ మనం ABD గురించి మాట్లాడదాం, ఓకే. ABDలో 30 ఉంది, 60 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఈక్వల్గా బైసెక్ట్ చేస్తుంది. ప్లస్ ఇంకో కండిషన్ ఏంటి అంటే ఇది 90 degrees, ఇది పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తే ఈ యాంగిల్ జస్ట్ ఈ యాంగిల్ మనం బైసెక్ట్ చేస్తే పర్పెండిక్యులర్ బైసెక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది ఈ సైడ్కి. సో పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే 90 degrees ఈక్వల్ లెంత్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, 2 sides ఉన్నాయి, A to A ఈ ట్రయాంగిల్లో 30 60. ఈ ట్రయాంగిల్లో మనకు కావాల్సింది ఇంకో సైడ్. ఈ సైడ్ తెలిస్తే ఈజీగా మనం సైన్ కానీ కాస్ కానీ తెలుసుకోవచ్చు. సో ఈ సైడ్ తెలుసుకోవడానికి మనం ఏం యూజ్ చేయొచ్చు, పైథాగరస్ యూజ్ చేయొచ్చు, పైథాగరస్. సో పైథాగరస్ ఏంది, AB square ఈక్వల్స్ టు AD square ప్లస్ BD square, BD కాదు BD square. నెక్స్ట్ AB square, AB వాల్యూ మనకు కావాల్సిన వాల్యూ AD కాబట్టి AB square ఈజ్ 2A హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు AD square that equals to BD A square, సారీ ప్లస్ A square. సో ఇప్పుడు ఈ ప్లస్ ఉన్నది మనం ఇట్ సైడ్ తీసుకుందాం సో దట్ AD సబ్జెక్ట్ అవుతుంది. AD square ఈక్వల్స్ టు 4, ఇది ఇక్కడనే ఉంది, A square ఎటు పంపించినాం, జస్ట్ ఇది రివర్స్ అయింది. సో AD square ఈక్వల్స్ టు 4A square
ఇది స్క్వేరింగ్ చేస్తే మైనస్ ఏ స్క్వేర్. ఓకే, ఇది 3a స్క్వేర్ అయింది అంతేనా. ఇంతకు చెప్పిన ఇది ఒక ఎలిమెంట్ ఇది ఒక ఎలిమెంట్ అనుకుంటే ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ 1 ఎలిమెంట్ ఉంది, మైనస్ చేస్తున్నాం. సో 3 ఎలిమెంట్స్ మిగులుతాయి. ఓకేనా. నెక్స్ట్ ఏడి స్క్వేర్ ఎంత వచ్చింది మనకు, 3a స్క్వేర్ వచ్చింది. 3a స్క్వేర్ మనకు కావాల్సింది ఏడి కాబట్టి ఏడి ఈక్వల్స్ టు √3 ఇంటూ ఏ. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ 3కి రూట్ ఉంటుంది. సో ఏడి వచ్చేసింది మనకు ఎంత, ఏడి వాల్యూస్ √3a. ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ తెలిసినాయి. 3 సైడ్స్ తెలిస్తే మనకు సైన్ కాస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవడానికి ఎంతసేపు, జస్ట్ డివిజన్ తెలిస్తే చాలు, అంతే కదా. సో నెక్స్ట్ sin 30 cos 30 tan 30. సో ఫస్ట్ 30 కంప్లీట్ చేద్దాం. సో నేను మీకు నేమింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నేమ్స్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పిన, అడ్జసెంట్ ఆపోజిట్, ఇక్కడ ఆపోజిట్ బై హైపోటెనస్, ఆపోజిట్ బై హైపోటెనస్, సారీ అడ్జసెంట్ బై హైపోటెనస్, నెక్స్ట్ ఆపోజిట్ బై అడ్జసెంట్, రైట్. సో ఇక్కడ నేమింగ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నేమ్ చేసేటప్పుడు చెప్పిన హైపోటెనస్ ఫిక్స్డ్, ఏబి అనేది హైపోటెనస్ ఈ ట్రయాంగిల్లో, కానీ అడ్జసెంట్ ఆపోజిట్ ఏమవుతుందంటే యాంగిల్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. సో ఇక్కడ చెక్ చేద్దాం, ఆ అప్లికేషన్ కూడా ఇక్కడ చేద్దాం. సో ఆపోజిట్ ఏంది sin 30. సో 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది, ఈ యాంగిల్ 30 డిగ్రీస్ ఇక్కడ ఉంది, sin 30. దీనికి ఆపోజిట్ ఏంది, బీడి అనేది ఆపోజిట్. బీడి ఆపోజిట్ వాల్యూ ఎంత, a డివైడెడ్ బై హైపోటెనస్ ఇస్ 2a, హైపోటెనస్ 2a. సో a క్యాన్సిల్ అయిపోతే 1/2. నెక్స్ట్ ఇక్కడ అడ్జసెంట్, ఈ యాంగిల్కి అడ్జసెంట్ వచ్చేసి ఇది, ఎందుకంటే ఇది హైపోటెనస్ కాబట్టి ఇది అడ్జసెంట్ √3a, √3a డివైడెడ్ బై హైపోటెనస్ ఏంది 2a, ఇది ఫిక్స్డ్, a క్యాన్సిల్ అయిపోతే √3/2 అంతే, √3/2. నెక్స్ట్ ఆపోజిట్ బై అడ్జసెంట్, ఈ దీనికి ఆపోజిట్ అడ్జసెంట్, ఆపోజిట్ అడ్జసెంట్. సో a బై √3a, a క్యాన్సిల్ అయిపోతే 1/√3. సో మనకు 3 వాల్యూస్ వచ్చినాయి, 1 2 3. ఓకే, ఈ 3 వాల్యూస్ ఏంది 30 డిగ్రీస్, రైట్. సో 30 డిగ్రీస్లో మెన్షన్ చేద్దాం. 30 డిగ్రీస్ కంప్లీట్ అయింది, 1/2 √3/2 1/√3. సో మనకు మొత్తం కంప్లీట్ ఏమైందంటే దీన్ని ఫిల్ చేయడం అంటే జస్ట్ నంబర్స్ కాదు, అవి ఒక ప్రూఫ్ అని క్లియర్ కట్గా చెప్తున్నాను. సో ఈ అయిపోయింది. నెక్స్ట్ 60 డిగ్రీస్ కూడా కంప్లీట్ చేద్దాం. ఇందులోనే sin 60 డిగ్రీస్, సారీ sin 60 డిగ్రీస్, ఓకే, cos 60 డిగ్రీస్. ఇక్కడ ప్లేస్ అప్పట్లో ఇక్కడ రాస్తాను నేను, ఓకే, ఇక్కడ రాస్తాను. సో tan 60 డిగ్రీస్. సో sin 60, ఇదే ట్రయాంగిల్ 60 ఇక్కడ ఉంది కదా. సో యాంగిల్ని బట్టి ఆపోజిట్ అడ్జసెంట్ చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఈ యాంగిల్కి ఆపోజిట్ ఏంది, ఇక్కడ ఆపోజిట్ బై, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్, మళ్ళీ రాయడం ఎందుకు, ఆపోజిట్ ఏంది √3/a, √3a, సారీ √3a, హైపోటెనస్ 2a ఫిక్స్, అది. సో a క్యాన్సల్ √3/2. cos 60, కాస్కి అడ్జసెంట్ ఇది, హైపోటెనస్ ఇది, సో a/2a, a/2a, దట్ ఈస్ 1/2, a క్యాన్సల్. నెక్స్ట్ ట్యాన్కి దీనికి tan 60 కాబట్టి 60 డిగ్రీస్కి ఆపోజిట్ అడ్జసెంట్ √3a/a, a క్యాన్సల్ √3. ఇంకో 3 వాల్యూస్ కూడా వచ్చినాయి, √3/2 1/2 √3. ఇది 60 డిగ్రీస్కి, ఓకే, ఇది 60 డిగ్రీస్కి. 60 డిగ్రీస్కి ఏమొచ్చింది, √3/2 1/2 √3, √3/2 1/2 అండ్ √3. ఓకే, 3 కాలమ్స్ అయిపోయినాయి సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ ఇందులో ఈ ప్రూఫ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ డౌట్ క్లియర్ చేస్తాను. ఏం లేదు, మనం కన్సిడర్ చేసుకుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఆబ్వియస్గా 3 యాంగిల్స్ ఈక్వల్ ఉండాలి. 3 యాంగిల్స్ ఈక్వల్ ఉండాలంటే 180 డివైడెడ్ బై 3, దట్ ఈస్ 60. సో ప్రతి యాంగిల్ 60 డిగ్రీస్ ఉండాలి అండ్ సైడ్స్ ఆబ్వియస్గా ఈక్వల్ ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ అన్ని ఈక్వల్ ఉంటాయి. థ్యాంక్ యూ. సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్ అర్థమవుతుందని అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ కమెంట్, ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా దాని గురించి వీడియో చేద్దాం.